భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో ఎదగడానికి కృషి చేసిన నాయకులను స్మరించుకోవాలని, వారి వల్ల 2 స్థానాల నుండి ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో మూడోసారి అధికారంలో ఉన్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ 46వ దినోత్సవం సందర్భంగా బీజేపీ 28వ వార్డు నాయకులు దొడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో స్థానిక 28వ వార్డు సూర్యనారాయణపురంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ పాల్గొని బీజేపీ పతాకం ఎగురవేశారు. అనంతరం భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో ఎదగడానికి కృషి చేసిన నాయకులను స్మరించుకోవాలని, వారి వల్ల 2 స్థానాల నుంచి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో మూడోసారి అధికారంలో ఉన్నామని తెలియజేశారు. మరొక ముఖ్య అతిథి గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, కూటమిలో ఈరోజు ఆంధ్రాలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వారి పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలియజేశారు. అనంతరం స్థానిక ప్రజలందరికీ శ్రీరామనవమి మరియు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పైడా వెంకటనారాయణ, చెక్క రమేష్, టీడీపీ 28వ వార్డు ఇన్ఛార్జ్ రెడ్డం సత్యబాబు, టీడీపీ 27వ వార్డు ఇన్ఛార్జ్ పెద్ద, టీడీపీ నాయకులు చక్రపాణి, బీజేపీ వెస్ట్ మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శివ, 27వ వార్డు బీజేపీ నాయకులు చెల్లూరి సత్యనారాయణ, గానాల భాగ్యలక్ష్మి, మండల కార్యదర్శి ఏలూరి రాణి, నక్కాదేవి, మంగ, లలిత్ కుమార్ జైన్, వనం రావణమ్మ, గండిమేను పావని, గండిమేను లక్ష్మి, దొడ్డి అప్పలరాజు, పోలవరపు వరలక్ష్మి, కొలుసు సూర్యవతి, నక్క రామలక్ష్మి, వాసంశెట్టి బాలు, ఎర్ర రామదేవి, ఎర్ర నాగదేవి, కొలుసు వరలక్ష్మి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మన సాంప్రదాయ సంస్కృతిని కాపాడాలి, మన భారత దేశం యొక్క సౌరభ డెమోక్రసీని కాపాడాలి, కల్చర్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించారు. అలాగే మన బీజేపీ నాయకులందరూ కూడా ఆ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఎంతో డిసిప్లిన్డ్గా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఈ రోజున మన భారతదేశంలో ఇదే కాదు మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా తీర్చిదిద్దారు. ఈరోజు మనందరూ కూడా ఇక్కడ నుంచి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నామంటే ఈ రోజున బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశాన్ని పాలించడమే. ఎందుకంటే కరోనా టైంలో చూశారు, కరోనా టైంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ వ్యాక్సినేషన్ నుంచి మొత్తం అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చారు. అలాగే మన భారతదేశాన్ని అగ్రగామి రాజ్యంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి మహిళలకి కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడగలగాలి, అందరూ కూడా భారతదేశం పురోభివృద్ధిలో కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు.